ఏవండోయ్ అందరికీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండోయ్. పండగ ఎలా జరుపుకున్నారు? బాగానే జరుపుకుని ఉంటారులేండి. ఇవాళ కొత్త సంవత్సరం కదా, మీకు ఒక చిన్న ప్రశ్న వేస్తాను. అక్కడ ఎక్కడ సెర్చ్ చేయకుండా సూటిగా కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చెప్పేయండి. కొంపతీసి తెలుగు సంవత్సరాల పేర్లన్నీ చెప్పమంటదేమో అనుకోకండి. అంత కష్టమైన ప్రశ్న ఏం అడగను, కానీ మన తెలుగు నెలల పేర్లు వరుసగా చెప్పండి. ఎక్కడ సెర్చ్ చేయొద్దు. అసలు మీకు గుర్తున్నాయా? గుర్తుంటే చెప్పుకొని చూద్దాం. ఒకవేళ మీకు గుర్తు లేకపోతే నేను చెప్తాను, వినండి. ఇప్పుడు కాదు, రేపు మార్నింగ్ వీడియోలో చెప్తా. కుదిరితే మా కన్నయ్యతో చెప్పిస్తాను కూడా. సర్లే కానీ ఉగాదికి ఉగాది పచ్చడి చేసుకోకపోతే ఎలాగా? అదేనండి, యాప్ పచ్చడి అంటారు కదా. ఉండేది ఒకే ఊళ్ళో అయినా వేరు వేరు పేర్లు పెట్టి పిలుస్తారు. మరి మీరే పేరుతో పిలుస్తారేంటి? ఇంకా ఉగాది పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామా? చేయడం చాలా సింపులే. ముందుగా చింతపండు నానబెట్టేసుకుని గుజ్జు పీసుకేసి ఒక గిన్నెలో పోసేసుకుని ఉప్పు కారం మిరియాలు కారానికి రీప్లేస్మెంట్ అండి. కొంపతీసి రెండు వేస్తారు, ఇంకో వాటర్ ఎక్కువైపోద్ది. తర్వాత కొద్దిగా వేప పువ్వు, మామిడి ముక్కలు వేసేసుకోవడమే. మామిడి ముక్కలు అంటే పెద్ద పెద్ద కాయలు తీసుకొచ్చి వేసేయడం కాదు, చిన్ని బుడత. ఎందుకంటే వగరు కోసం అంట. అది నాకు మా బుడ్డోడు పుట్టేదాకా తెలీదు. ఎందుకంటే వాడు పుట్టాకే నేను ఫస్ట్ టైం ఉగాది పచ్చడి చేసా. ఇది థర్డ్ టైం అనమాట. ఫస్ట్ 2 టైమ్స్ ఫ్లాప్ అయిపోయింది. ఒక్కొక్కసారి ఏమో కారం ఎక్కువైపోయింది, ఒకసారి ఉప్పు ఎక్కువైపోయింది. ఉగాది పచ్చడిలో ఏంటంటే ఒకసారి ఎక్కువైతే దాన్ని తగ్గించలేము ఏమేసినా కానీ. ఈసారి అయితే అన్నీ సరిగ్గా సరిపోయాయి. షడ్ రుచులు ఒక్క సిప్తోనే తెలిసిపోయాయి నాలుగుకి. మన ఇంట్లో ఏ చిన్నది చేసుకున్నా ముందు పెద్దలకు పెట్టే తింటాం కదా, అలానే మేము కూడా. తర్వాత నేను దీంట్లో కొన్ని పళ్ళు అయితే యాడ్ చేశాను. ఇవి ఆప్షనల్ అనమాట, ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. చెప్పడం మర్చిపోయా, దీంట్లో ఏపుడు శనగపప్పు పొడి అలాగే వేపుడు శనగపప్పు కూడా యాడ్ చేశాను. ఓ గది పచ్చడి చేయడం చూపించేశాను కదా, ఇంకొంటానులే, బాయ్.